ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇది క్రిములు అమ్మ. లేడీస్కి అయితే ఇంకా మామూలుగా ఉండదు. షన్యం అవ్వాలి, నువ్వు బరువు తగ్గాలి, పిసిఓడి ఉంది అంట. పిసిఓడి అంట 45 కేజీలు కూడా ఉన్న వాళ్ళని కూడా పిసిఓడితో బరువు తగ్గమంటారు. 45 కేజీలు అసలే ఆవిడే. ఇంకా తగ్గింది అనుకో, అలా ఆయన బైక్ వేసుకుని బజార్కి వెళ్ళాలంటే గాలి వచ్చినప్పుడల్లా చూసుకోవాలిగా, ఇది ఉందా పోయిందా గాలికి అని. 120 కేజీలు ఉంటారు కొంతమంది, చక్కగా నడుచుకొస్తున్నారో తెలియదు, దొర్లు కొస్తున్నారో తెలియదు. 2 పిల్లలు ఉంటారమ్మా ఆవిడికి. మరి ఆవిడకి ఎట్లా పుట్టారు పిల్లలు చెప్పదక్క. మీరే చూడండి, మీ ఇంటి పక్క వాళ్ళని చూడండి, ఎదురింటి వాళ్ళని చూడండి, సందులో వాళ్ళని చూడండి, గొంతులో వాళ్ళని చూడండి. మీకన్నా లావుగా ఉన్నోళ్ళు పిల్లలకి అన్నారు, మీకన్నా సన్నగా ఉన్నోళ్ళు పిల్లలకి అన్నారు. అచ్చం మీ అంత బరువు ఉన్నోళ్ళు కూడా పిల్లల్ని కనేశారు కొన్ని కోట్ల మంది. బరువుతో సంబంధం లేదు, అలవాట్లతో సంబంధం లేదు. మరి ఎందుకు పుట్టట్లేదు డాక్టర్ గారు మాకు పిల్లలు? ఇంకొక ఆవిడ వస్తుంది పక్కింటి ఆవిడ, పాపం చేశావు అంటే దేవుడు పెద్ద పుణ్యాలు చేసి పిల్లలకి అన్నట్టు. పొద్దున్న లేస్తే అన్ని అబద్ధాలే.